వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల. అందరికీ హాయ్. ఈరోజు మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ టూర్ చేయబోతున్నాం. జై 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 గణపతి ఓం జై గణపతి జై 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 గణపతి జై గణపతి జై 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 గణపతి జై గణపతి. ముఖ్యంగా మీకు పరిచయం చేయాలి. వీళ్ళు రైటర్స్ మన సందీప్, బాబు, మీకు ఇంకా చాణక్య, అజర్, వీళ్ళంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీకి రైటర్స్గా చేస్తుంటారు. అందరం ఒక చోట కూర్చొని అనుకొని చేస్తుంటాం. అలా సరదాగా ఎపిసోడ్స్ వెళ్తూ ఉంటాయి. వీళ్ళు ఒక ఎపిసోడ్ రైటర్గా చేస్తారు, ఇంకో ఎపిసోడ్ ఆర్టిస్టులుగా చేస్తుంటారు. రెండు చేస్తారంటే వెళ్ళిపోమంటారు. అది వాళ్ళ తెలుసు. అలా మన శ్రీదేవి నడుస్తుంటుంది. కెమెరాలు పెట్టకండి. ఇది రాంప్రసాద్ అన్న సిగరెట్ తాగే టైము. ప్లీజ్, సిగరెట్ తాగే టైము. ఇలా డిస్టర్బ్ చేయకండి. ఒక 10 నిమిషాల ముందు ఇది రాంప్రసాద్ సిగరెట్ తాగే టైము. మీరు కెమెరాలు పెట్టకండి ప్లీజ్. ఈ రూమ్ యాక్చువల్గా ఇచ్చింది మాకు, కానీ ఎక్కువ ఉండేది నరేష్ వాళ్ళ నాన్న. ఇతందే ఈ రూమ్. ఆయన పేరు రాయకుండా మా పేర్లు రాసి మా పరువు తీస్తున్నారు వీళ్ళు. సో గైస్, ఈ రోజు మేమైతే శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ అయితే వచ్చేసాము. మాకు రూమ్ ఇచ్చారు, రెడీ అవుతున్నాము. హీరోయిన్ లా రెడీ అయ్యి రమ్మని చెప్పారు, బట్ అది అవ్వదని చెప్పేసి నార్మల్ గా రెడీ అవుతున్నాము. ఇదైతే పని మనిషిలా అని చెప్పారు. అచ్చం అట్లనే. సో క్యారెక్టర్ తగ్గట్టు ఉండడం నా స్వభావం. నీ బొంద. కానీ అదేంటంటే డైలీ అట్లనే ఉంటుంది, క్యారెక్టర్ రోజు బయటికి రాదు. బేసిక్ గా రాగానే ఏం చెప్పిందంటే, అరే ఈ రోజు కొత్త అవుట్ఫిట్ వేసాను రా చూడరా అని అన్నది. బేసిక్ గా రియాలిటీకి వస్తే ఏంటి అని అంటే, ఈరోజు తనకు డ్రెస్ లేదు, అందుకే ఆ ముక్క ఈ ముక్క అన్ని కలిపి అదో పెద్ద డిజైనర్ లెక్క చెప్పేసి కాదే 5,000 ఇచ్చి కుట్టించిన లెదర్ జాకెట్ ఇది. అవునా నిజమా? ఫారెన్ వెళ్ళినప్పుడు వేసుకుందాం అని. అలాగే ఫారెన్ వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడే మళ్ళీ వేస్తాం. ఇది రెడీ అవ్వలేదు ఇంకా. ఈ రెడీ అని అట్లనే ఉంటుంది. రెడీ అయిపోయింది. నేచురల్ బ్యూటీ కాబట్టి అంత వద్దన్నారు మన మల్లెమాల వాళ్ళు. సో ఒక యాంకర్ కడుపు, ఒక జడ్జి కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. దీన్ని వచ్చి ఎవడో ఒకటి కొట్టేదాకా ఇట్లనే మాట్లాడుతుంది, మనం పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ. వందనాలు. 2 వందనాలు. 3 వందనాలు. శ్రీదేవి డ్రామా కంపెనీకి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూడండి రా బాబు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పోయి ఆ రూమ్ లో మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఓ ఈరోజు మేము శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో లోపలికి వెళ్ళాక ఫస్ట్ రెడీ అయ్యి ఫాస్ట్గా వెళ్ళాలి. వీళ్ళు ఫస్ట్ హడావిడి పెట్టేస్తారు రెడీ అని. రెడీ అయ్యాక కూర్చోబెడతారనమాట. ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను డిఫరెంట్ గెటప్లో వస్తున్నాం. హాయ్ అండి, నేను హాన్విక శ్రీనివాస్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే వచ్చేసాము. ఈరోజు చాలా గేమ్స్, ఫన్, చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్గా రావడం జరిగింది. ఓ కేజీ మేకప్ వేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు వస్తూ అంటే ఏజ్ అవుతూ ఇంత యంగ్ ఎలా అవుతున్నారు? మీలాంటి కొరియోగ్రాఫర్స్, మా లాంటి ఆర్టిస్టులకి ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే బా ఈవిడక అన్న ఒక పేరు రాకూడదు కదా, బా అనేటట్టు ఉండాలి కదా. నిజం చెప్పొచ్చు. ఏంటన్నా జిమ్ పోయినా సాంగ్ నేర్చుకొని పర్ఫార్మ్ చేసి ఇంకా 5 నిమిషాలు స్టేజ్ ఎక్కుతాడు, అయినా సాంగ్ తెలియదు. మళ్ళీ పచ్చి పులుసు ఉంటుంది. పెద్ద ఫ్యానా పచ్చి పులుసుకి? పచ్చి పులుసు చికెన్ సూపర్ టేస్ట్ కాంబినేషన్. ఎప్పుడు పటాస్ చేసేటప్పటి నుంచి యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఏంటి సడన్ గా కెమెరా మొహం మీద పెట్టారు? బ్రో, మనుషులు బ్రతకడానికి కావాల్సింది మనీ. నేను వచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? నాతో పాటు నరేష్ గారు కూడా ఉన్నాడు. మీరు ఇక్కడ గమనిస్తే డోర్ పైన చూసారు కదా, ఆది గారు, నరేష్ గారు. యాక్చువల్గా నరేష్ అనే రాస్తారు. వీడు ఒక 5,000 మేనేజర్కి ఇచ్చి గారు రాయించుకుంటాడు. ఒకసారి నరేష్ గాడు అంటారు, ఒక్కోసారి నరేష్ GAY అని రాస్తుంటారు. పెద్ద మాట అన్నాడు సార్ మన భాస్కర్ అన్న. వాళ్ళు పిలవరు, మనోడే వాళ్ళకి ఫోన్ చేసి ఎలాగైనా పిలవండి, ఈ రోజు నేను శ్రీదేవిలో ఉండాలి అని ఎప్పుడు అడుగుతుంటాడు. అందరూ కూడా భాస్కర్ అన్నకి న్యాయం చేస్తుంటారు. ఓకే అన్న, ఇయాల ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతున్నావు? అసలు చేయట్లేదు, జనాలు కోరుకుంటున్నారు.
అది మనం చెప్పకూడదు. ఈవెంట్లు 24 గంటలు బిజీగా ఉన్నా కూడా ఆ బిజీని పక్కన పెట్టి ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక ఎపిసోడ్ని కేటాయించాడు. చెప్పనా, శ్రీదేవి డ్రామా కంపెనీ రీసెంట్గా 200 ఎపిసోడ్లు అయిపోయింది. నీ అభిప్రాయం ఏంటి శ్రీదేవి డ్రామా కంపెనీ? 2000 అయితే మనందరం సెటిల్ అయిపోతామని. ప్లానింగే. భాస్కర్ అనుకున్న ఒక అత్యంతమైన యాటిట్యూడ్ ఏంటో తెలుసా? సినిమా షూటింగ్ వస్తే ఒప్పుకోడు భాస్కర్. రానపోయినా నాకు ఈవెంట్ ఉంది, నేను సినిమా షూటింగ్కి రానంటాడు. అది ఎంత పెద్ద సినిమా అయినా. ఇతను యాక్చువల్గా కల్కిలో చేయాలి, కానీ నాకు ఆ రోజు ఈవెంట్ ఉందని డ్రాప్ అయ్యాడు. మన సెట్ ప్రాపర్టీ వీళ్ళంతా శ్రీదేవికి సంబంధించిన సెట్ అంతా రెడీ చేసేది మన వాళ్ళే. ఇది ఇంకా మన పీసీఆర్ రూమ్ మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడే మన వాళ్ళంతా మీరందరూ మమ్మల్ని స్టేజ్ మీద చూస్తుంటారు, వీళ్ళందరూ లోపల మానిటర్స్లో చూస్తుంటారు. ఇదిగో మీరు గమనిస్తే ఇక్కడ మన పీసీఆర్ మంచిగా ఏసీ వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది వీళ్ళంతా మన పీసీఆర్ టీం. హాయ్. శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ టూర్ జరుగుతుంది, అందులో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడే ఆన్లైన్ ఎడిటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంటుంది. జిత్తుగాడు వేసే చెత్త దూకులన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే వెళ్ళిపోతుంటాయి. వీళ్ళంతా మన వాళ్ళంతా హాయ్, అందరికీ హాయ్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ టూర్ చేస్తున్నారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పటికి 200 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినందువల్ల దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మీరు లోపల మానిటర్స్లో చూసేటప్పుడు మాకంటే అంటే మీరు ఆడియన్స్ ఎంజాయ్ చేయడం కంటే ముందు మా షోని ఎక్కువ ఎంజాయ్ చేసేది వీళ్ళే, కాబట్టి వీళ్ళని మీరు కనుక్కోవచ్చు. నరేష్ కామెడీ వల్ల కొద్దిగా షోకి ఏమన్నా నేను చెప్పా, వాడు ఇందులో కూడా వస్తానన్నాడు. ఈ వీడియో కూడా ఎఫెక్ట్. ఏం చేద్దాం? ఓకే, మిగతా బాగా నరేష్ ఒక్కటే ప్రాబ్లం. నరేష్కి ప్రాబ్లం, నరేష్ ఒక్కటే ప్రాబ్లం. ఏంటిది? అన్ని ప్రాబ్లమ్స్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అన్న. ఇదిగో రాఘవ గారు తెలుసు కదా మీకు. ఇప్పుడు కాదు, 2012 జబర్దస్త్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే ఇతని జర్నీ స్టార్ట్ అయింది. మల్లెమాల వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, మల్లెమాల కాదు, లేకపోతే ఈటీవీ కాదు, ఇవిడే ఇంద్రజ గారు సైలెంట్గా వెళ్ళిపోయారు చూసారా పక్క నుంచి. ఆవిడే మా జడ్జి. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, పర్మిషన్ తీసుకున్నాను. ఓహో, నిన్ను ఆపానా? నేను ఆగాను. అదిగో రష్మి, చూసారు కదా ఎంత గ్లామర్ గా రెడీ వచ్చిందో ఈ రోజు. అనుకుంటుంది అలా. డాన్స్ చేస్తున్నాం. అవునా? అది అయితే నేను ఎపిసోడ్కి రావట్లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో మచ్. రాఘవ గారి డాన్స్ అంట, అది అయిపోయాక కలుద్దాం. యా, ఇదిగోండి ఇదే జిమ్మీ కెమెరా. జిమ్మీ కెమెరా అప్పుడప్పుడు ఇది ఇలా తీసుకొస్తాడు, ప్రాణాలు పోతాయేమో అనిపిస్తుంది, మన పైన నుంచి వెళ్ళిపోతుంటది. ఇతనే ఆ జిమ్మీ కెమెరా దీని అంతా చూసేది. నరేష్ గారిని కొంచెం హైట్ గా కనపడుతున్నాడు అంటే దానికి కారణం లక్ష్మి. శ్రీదేవి డ్రామా కంపెనీ 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఎలా అనిపిస్తుంది నీకు? అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఎన్ని ఎపిసోడ్లు చేయాలనుకుంటున్నావు? ఒక 5000 ఎపిసోడ్లు. రిటైర్మెంట్ ఎప్పుడు? త్వరలో అయితే కాదు. నాకు తెలిసి ఈటీవీ మల్లెమాల ఉన్నంత వరకు రష్మి ఉంటది ఇలాగే. నా సమాధి కూడా ఇక్కడే ఉంటుంది, బయటే పాతేస్తాను. ఈరోజు ఎపిసోడ్కి డైరెక్టర్ ఇతనే. మేము ఒక 1 వీక్ 10 డేస్ ముందే కంటెంట్ ప్రిపేర్ అవుతాం. అతను సాంగ్స్ సంబంధం లేకుండా అందరికి లవ్ ట్రాక్లు వేసేది అతనే. చూశారు కదా, సంబంధం ఉండదు, ఎవడెవడికే వేస్తుంది. ఓనరు యాంకరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనడం కంటే సోది చెప్పుకుంటున్నారు అంటాం చాలా ఇంపార్టెంట్. వేసేసాడు, బాగా వేసేసాడు. మా జడ్జి గారు ఇక్కడే ఉన్నారు. మీ అందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జిమెంట్ చూస్తుంటారు కదా, ఓపిక్గా చూస్తారు కాబట్టి ఆవిడని అడుగుదాం. చెప్పండి, శ్రీదేవి డ్రామా కంపెనీ 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఎలా ఉంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా వెరీ హ్యాపీ. అంటే చెప్పండి, ఇంకా శ్రీదేవి అద్భుతంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. అవునా? ఈవిడేంటో ప్రార్థన చేస్తుంది. ఓకే, ఇక్కడ మన కెమెరామెన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి ఆడియన్స్ అందరూ చూడండి. వీళ్ళందరూ జూమ్ పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు ఇలాంటి సాంగ్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇలాంతా స్ట్రైట్ కెమెరా. ఇంకా ఇది రాదా ఎపిసోడ్లో?
నరేష్ ఫస్ట్ నుంచి పెడతా మొత్తం చేయి. రెడీ రెడీ గండు లీడ్ ఇచ్చానమ్మా. ఏ అది చూపిరా. రెడీ అరే నరేష్ అదే కొమ్మ అన్నప్పుడు కొమ్మ చూపి, పువ్వు అన్నప్పుడు పువ్వు చూపి. రెడీ గండు సెంటర్లో చేయరా. అది తర్వాత అడగండి, చేసిన తర్వాత అడగండి. రెడీ ట్రాక్ ప్లే చేస్తాం. వాయిస్లు అక్కడే వస్తాయి. శృంగారం, కరుణ, రౌద్రం ఆ వాయిస్ వస్తుంటే వాటికి తగ్గ బీజం మీరు చేస్తూ ఉండండి. ఇద్దరు ఎట్టే 1 by 1 కాకుండా. రెడీ 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 రెడీయా? లీడ్ ఇచ్చాను మ్యామ్. రెడీ గండు ఈరోజు మేము శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్కి వచ్చాము. నా గెటప్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. స్పెషల్ సామి అని నా ఫ్యాన్స్ సామిలో అందరి కోసం చేస్తున్నాను. సూపర్ డూపర్ చిరిపోద్ది ఈరోజు. మన్మధుడా నీ కలగన్నా అనే సాంగ్ నేను చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ పాడడం మీరు ఇబ్బంది పడతారు. అదే ఇప్పుడు మేమేం పర్సనల్ గా మాట్లాడుకోలేము. అది చాలా పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం. సడన్ గా తెచ్చి మైక్ పెట్టారు. అన్ని వినాలనుకోవటం తప్పు కదా. అవునా నిజమా? ఇప్పుడు భావన ఉంది, ఇప్పుడు ఇప్పుడు అందరూ నటిస్తారు. భావన ఉంది, డాన్స్ చేయడానికి వచ్చింది ఈ రోజు ఎపిసోడ్. డాన్స్ లేదన్నారు, డల్ అయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను డల్ అయ్యానా మీరు డల్ అయ్యారు చెప్పండి. ఇక మా ఇమానుయేల్ గారి గురించి తెలిసినాక మీ అందరికి 24 hours ఫోన్లోనే ఉంటాడు. ఎందుకంటే వాడికి 1 కాదు 3 ఆటగాడు. ఆయన చేసేయని నా మీద రుద్దుతున్నాడు. అదే ఉండదు. అరే ఇమానుయేల్ గా రియల్ గా చెప్పు, నీకు ఎంతమంది లవర్స్? ఒక్కళ్ళే అన్న. ఒక్కరేనా? ఒకే ఒక లవర్ ఉంది. సరే ఆ అమ్మాయితో రిలేషన్ అంతా బాగానే ఉందా? ఏమైనా టార్చర్ ఉందా? లేదు బాగుంది, సూపర్. నన్ను బాగా చూసుకుంటుంది. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఒరే ఒక మధ్యలో లవ్ ఫెయిల్యూర్ అని అమ్మాయిని పెట్టుకొని మన ఇద్దరం లవ్ గురించి మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీకు చెప్పాలి. వాయిస్ అందరికి నాకే వాయిస్ అందరికి చిన్న టిప్, ఒక్క టిప్ మంచిది. మనసు అనేది ఇల్లులా ఉండాలి, హోటల్లో ఉండకూడదు. ఇప్పుడు మా వాడు జెన్యున్ గా లేక మన హోటల్లో ఉండడం వల్లే వెళ్ళిపోయాడంట. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో గేమ్ కోసం ఒక సెట్ ప్రాపర్టీ పెడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు అనుకున్న గేమే, కానీ ఇంకా ఏదో జరుగుతుందని ఓవర్ యాక్షన్ అంతే. ఆల్రెడీ అనుకున్నదే అది, కానీ ఏదో ఏంటి అది రాలేదా ఇది రాలేదా తెలుసు అతనికి అది రాలేదని హడావుడి. వీళ్ళంతా ఈరోజు ఎపిసోడ్ చేయడానికి వచ్చారు. అదిగో బోలే అన్న మంచి ఎంటర్టైనరు. ఈరోజు వాళ్ళ టీంని ఆయనే లీడ్ చేశాడు, చాలా బాగా లీడ్ చేశాడు అన్న. మన ఆడియన్స్ కోసం ఒక మంచి సాంగ్. ఆడియన్స్ చూడాలి మీరు ఆది రొమాన్స్. ఈ ఆది రొమాన్స్ అంటే కామెడీ రొమాన్స్. ఐ మీన్ నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మంచి సాంగ్ ఒకటి. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్స్. మీలోని టాలెంట్కు పదును పెట్టేసి వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని కొట్టండి. అన్న తెలుసు కదా, ఎప్పుడూ ఇంతే. పాట పాడమంటే ప్రార్థన చేస్తాడు, అటుంటది మనతో. లక్ష్మణ్ ఆడియన్స్ అందరి కోసం మీకోసం 2 ప్రాసలు వస్తాయి. ఇప్పుడు ఇంకా ప్రాసలు చెప్పడం ఆలస్యం. నేను అలా మైక్ ఓకే అంటే వచ్చేస్తాయి. ఓకే. దేశాన్ని పరిపాలించే ఆయన మోదీ, మా మనసుకి నచ్చిన ఆయన ఆది. మగాళ్ళని అంటారు మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. సముద్రంలో ఉంటుంది జల్ల, నా పక్కన కూర్చుంది అందమైన పిల్ల. నువ్వు ఇవ్వద్దు క్లూ, అమ్మాయి వేసింది బ్లూ. బాబు ఈ అమ్మాయి కూడా మీకు బాగా గుర్తుంటుంది కదా, శ్రీదేవిలో ఆల్రెడీ చేసింది. ఈరోజు చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది. తనకి శ్రీదేవికి ఉన్న ఒపీనియన్ గురించి ఒకసారి శ్రీదేవి మీద నీ ఒపీనియన్ రా. శ్రీదేవి షో నువ్వు మీరు శ్రీదేవి అంటే శ్రీదేవి నువ్వు శ్రీదేవి లాగే ఉన్నావు ఆల్మోస్ట్ ఈరోజు. చెప్పు, శ్రీదేవి డ్రామా కంపెనీ చేయడం నీకు ఎలా ఉంది? అంటే అందరం అసలు చాలా ఫన్ ఉంటుంది సెట్ లోనే, మనకి ఫుల్ ఎంజాయ్ చేస్తాం మనము. నెల్లూరు నీరజ, మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. మీ ఆయన రాలేదంటమ్మా? ఇది వేరే షూట్కి వెళ్ళారా? పడట్లేదా మీ ఇద్దరికి? పడితే ఇద్దరు కలిసి ఒకే షూట్కి వచ్చేవాళ్ళు కదా. చెప్పారు. అవునా, ఒక్కరికే చెప్పారా? ఓ వీళ్ళు విడ తీసారా? నేను ఇంకా మీరేమన్నా ప్రాబ్లం, మీరు కలిసే ఉన్నారు కానీ వీళ్ళు ఈరోజు విడ తీశారు మిమ్మల్ని. సీరియల్ చేస్తుంటుంది ఆ అమ్మాయి. ఫస్ట్ మా సైడ్ కూర్చుంది, మా సైడే ఉంటుందేమో అనుకున్నా.
తర్వాత కొత్త పాత అనడం వల్ల అమ్మాయి అటు సైడ్ వెళ్ళింది. చిన్న బాధ వేసింది నాకు కూడా, అటు సైడ్ ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి. అరే అక్కడి నుంచి ఇక్కడికి పంపేసింది చూసావు, కానీ నేను అక్కడి నుంచి ఇక్కడికి పంపేసాను నేను. అది నువ్వు చూసావా? చూడాలరా. ఇక్కడ మీరు గమనిస్తే మా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ డిఓపి ఇక్కడే ఉన్నాడు, త్రినాథ్ అన్న. ఏ అమ్మాయి ఎప్పుడు స్టేజ్ ఎక్కాలి ఇవన్నీ ఆయనే చెప్తుంటాడు. కలర్ఫుల్గా ఉండడానికి స్టేజ్ మీద ఏ అమ్మాయి ఎక్కడ నిలబడాలి, ఏ గేమ్ ఎలా ఆడాలి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని గేమ్లు ఆడొచ్చినాడే త్రినాథ్ అన్న. కాబట్టి ఆయనకు ఒక ఐడియా ఉంటుంది, ఒక డిఓపిగా ఎవరు ఎక్కడ ఉండాలనేది. మీరు జబర్దస్త్కి వర్క్ చేశారు, శ్రీదేవికి వర్క్ చేశారు, డీకి వర్క్ చేశారు. మీకు నచ్చిన యాంకర్ ఎవరు? రష్మి, అనసూయ? ఇక్కడ రష్మి ఈ రోజు ఉంది కాబట్టి రష్మి అన్నాడు, అదే అనసూయ ఉంటే అనసూయ అనేవాడు. త్రినాథ్ అన్న తెలివైన గేమర్. గ్లాస్ మందు పోసి గట గట తాగి ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినంత వరకు అయితే మై మెమరీస్ ఆర్ ట్రూలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఈటీవీ అండ్ మల్లెమాల. బికాస్ నా లైఫ్లో, నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ అంటే అది శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ మల్లెమాల అంటే ఈవెంట్స్ కానివ్వండి, లేదు వాళ్ళు చేసిన షోస్ డీ కానివ్వండి, జబర్దస్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా మైల్ స్టోన్స్ అనమాట. అలాగే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ మనకు ఎస్డిసి వచ్చిన కొత్తలో ఇలాంటి ఒక షో అనేది వేరే ఎక్కడా లేదు, అంటే ఈ ఫార్మెట్లో లేదు. అంటే ఒకే షోలో మీరు చూసారంటే స్కిట్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, అండ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. అన్నీ కలగలిపిన ఒక షోగా శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ చేసుకొని 4th yearలోకి అడుగు పెట్టాము. సో మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇలాంటి షో ఎక్కడా లేదు. సో అలా కూడా మల్లెమాల అండ్ ఈటీవీఏ పయనీర్స్ అనమాట. సో ఫర్ మీ it is very near to my heart and this is my show and a feel, and ikkada unna vallandaru na family and oka feel, and this is something like more than a career or profession. It is so personal to me, and I always cherish all the memories I have collected here, and I really thankful to Mallemaala and ETV ever forever. చూశారు కదా ఈరోజు శ్రీదేవి సెట్ ఎలా ఉందో, అలాగే ఆర్టిస్టులు అందరూ వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పారు శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి. ఇంకా మన సెట్కి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు మీరు ఇంకో వీడియోలో కూడా చూడవచ్చు. ఇచ్చి పడేస్తా.